సరిపోదా శనివారం ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనం థియేటర్కి ఓ మాస్ సినిమాని చూడడానికి వెళ్ళామనే ఆలోచనలో వెళ్ళి సరదాగా ఓ మాస్ ఎలిమెంట్స్ అక్కడక్కడ చూస్తూ మధ్య మధ్యలో క్లాసులు పికించుకుంటూ చివరికి ఓ మాస్ సినిమా చూసాము అనే భ్రమలో నుంచి బయటకు వచ్చి ఓ మంచి సినిమా చూసాము అనే ఆలోచనతో మనం థియేటర్ నుంచి బయటకు అడుగు పెడతాము. విషయం ఏంటంటే మాస్ యాక్షన్స్ ఎపిసోడ్స్ అయితే 2-3 ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, మెంటల్ ఎక్కించాడనే చెప్పాలి. నాని, ఎస్జే సూర్య ఇద్దరు కంబైన్డ్గా కనిపించిన సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో పేలయ్యానే చెప్పాలి. యాజ్ యూజువల్గా వివేక్ గారు తన ఓల్డ్ స్టైల్లోనే ఇంట్రడ్యూస్ చేయటం క్యారెక్టర్స్ని, దానికి బాగా ల్యాక్ తీసుకోవటం జరిగింది మూవీలో. ఇంక విషయానికి వస్తే కామెడీ ఎస్జే సూర్య తన క్యారెక్టర్ వల్లే పండిందనే చెప్పాలి. ఎక్కువ కామెడీ ఆయన నుంచే వచ్చింది. ఇంకా మూవీ రిఫరెన్సెస్ వచ్చేసరికి కొంచెం ఎవడు ఏగా రిఫరెన్సెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే మనకు కొంచెం అటు ఇటుగా ఎవడు మూవీని రిఫరెన్స్ చూసినట్లే ఉంటుంది. ఇంకా ఏదో విషయం అంటే ఒక అరటిపట్టు తిన్నాడు అని చూపించడం వేరు, అరటిపండుని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని అక్కడి నుంచి ఒలిచి దాన్ని తిన్నాడు పీసులుగా చేసుకుని దాని మీద పెప్పర్ వేసుకొని తిన్నట్లు చెప్తాడు క్లాసెస్. సీన్ వాళ్ళకి అర్థం కాక లేదా వీళ్ళకి అర్థం కాదు అనే ఆలోచనలో బాగా డ్రాగ్ అయినట్టు ఉంటుంది. మెయిన్లీ సీరియల్ చూసినట్లు అనిపిస్తుంది కొన్ని సీన్లలో అయితే. మెయిన్లీ సెకండ్ హాఫ్ అయితే టూ మచ్ డ్రాగ్గా అనిపిస్తూ ఉండదు. ఆల్మోస్ట్ ఒక 20-35 మినిట్స్ ట్రిమ్ చేసినట్లయితే మూవీని సూపర్గా ఉంటుందనే చెప్పాలి. మెయిన్లీ మూవీ లెంత్ చాలా ప్రాబ్లం అయిపోయింది మూవీకి. ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా చాలా సాగదీసి చెప్పినట్లు అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవరికి వాళ్ళే చించేశారనే చెప్పాలి. నాని న్యాచురల్గా యాక్ట్ చేస్తే సూర్య మెంటల్ ఎక్కించాడనే చెప్పాలి. ప్రియాంక డీసెంట్గా చేసింది. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే వివేక్ గారు బాగానే తీశారు. బట్ మాస్ సినిమాలో కూడా ఆయన క్లాసును మాత్రం ఎక్కడా వదిలిపెట్టకుండా క్లాసులు పీకాడనే చెప్పాలి. ఈ మూవీకి బిగ్గెట్ అసెట్ ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా మ్యూజిక్ అనే చెప్పాలి. జేక్స్ అయితే కొట్టాడనే చెప్పాలి. మూవీలో ఏ సీన్లో బీజిఎం ఎక్కడ ఎంత బాగా పండించాలో సూపర్గా పండించాడని చెప్పాలి. డిఓపి అయితే మంచిగా ఉంది. ఎడిటింగ్ కొంచెం చూసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో ఫైనల్గా మై రివ్యూ, ఒకసారి మనం థియేటర్లో చూసి కొంచెం ఆనందపడవచ్చనే చెప్పాలి. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన బొమ్మే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్.